ఫోర్త్ టైం వాచింగ్ మహావతార్ నరసింహస్వామి. మూవీ స్టార్ట్ కాబోతుంది. మేము థియేటర్లో కూర్చున్నాం. సో ఎక్సైట్మెంట్ ఉన్నాం. మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. ఎందుకంటే చూసినాం, మళ్ళీ చూస్తున్నాము. ఎందుకంటే అట్లా ఉంటుంది ఫిలిం అయితే. మాకు బాగా నచ్చింది. మళ్ళీ వెళ్తున్నాం. ఎందుకంటే మనకి అంటే ఇలాంటి ఫిలిం చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే చూసేస్తున్నాము. సినిమా స్టార్ట్ అయిపోయింది. గూస్ బంప్స్ అయితే మస్తు వస్తున్నాయి. మళ్ళీ చూడాలనిపిస్తుంది. అట్లాంటివి ఉన్నాయి విజువల్స్ అయితే. ఫస్ట్ హాఫ్ చూసేసినాం, ఇంటర్వెల్ అయింది. సో మేమైతే చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఎందుకంటే ఆ సీన్స్ గుర్తుకొస్తున్నాయి మాకైతే మొత్తం షోరింగ్ అయిపోయింది. ఎందుకంటే మంచి బీజమ్స్, మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి మాకైతే. మళ్ళీ పోవాలనిపిస్తుంది. అట్లా గూస్ బంప్స్ వస్తాయి మళ్ళీ మనకి. మనం చిన్నప్పుడు పుస్తకాలలో అలాగే ఏదో ఒక నాటకాలలో లేకపోతే మనకి సీరియల్లో చూసేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మనకి ప్రహ్లాద క్యారెక్టర్ మనకి వినిపిస్తుండే. కానీ సినిమా చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే థియేటర్కి 4 సార్లు వచ్చినా నేను. సో మొత్తం ఎక్సైట్మెంట్తో ఉండే నేనైతే. అది హారర్ మొత్తం అట్లనే ఉంది. మన వాళ్ళు సినిమా కంటే ఎక్కువ స్నాక్స్కి, బయట ఫుడ్కి ప్రియారిటీ ఇస్తారు. సో సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేరు. బయటకు వచ్చి ఎవరు పనాలు వేసుకుంటారు. మా వాళ్ళు కావాల్సింది ఏంది అది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. అందరు ఎక్సైట్మెంట్తో ఉన్నారు. నేను కూడా వెళ్ళిపోయినా. అంటే ఆ సీను లాస్ట్ 30 minutes గురించి వెయిటింగ్. లాస్ట్ 30 minutes అయితే మొత్తం ర్యాంప్ అసలుకి. ఆల్రెడీ సినిమా అయిపోయింది. మొత్తం ఇంటి కార్డ్స్ పడుతున్నాయి. అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఎందుకంటే దాదాపు 2-3 minutes ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సినిమా అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే మహావతార్ పరశురామ్ అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. చాలామంది చూడండి ఎంత స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారో. మా ఫ్రెండ్స్ తోటి మళ్ళీ కలిసి వెళ్ళినాం. అంటే 4th టైం అనమాట. సో కాళ్ళు ఉన్నప్పుడు పోతుండే. అంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. విజువల్స్ అట్లుంటాయి. సో మనకేంటంటే ఆ ఆరా అట్లుంటుంది. అందరూ స్టాండింగ్ ఓవర్స్ ఇచ్చారు వెళ్ళాకైతే మస్తు ఉండే. సో థియేటర్లు అందరూ క్లాప్స్ సపోర్ట్ కొడుతుండే. నేను బయటికి వెళ్ళిపోయాను. ఇక మస్తు ఉంటుండే అక్కడైతే. ఇక బయట ఆడటం అంటే బయట థియేటర్కి వచ్చినాక ఎట్లుంది చూడండి ఒకసారి. విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్ ఉన్నాయి బయట. చాలామంది అయితే టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అందరూ బయటికి వెళ్తున్నారు, కొంతమంది లోపలికి వస్తున్నారు. సినిమా అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ అట్లున్నాయి. యానిమేషన్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే విజువల్ వండర్స్ కదా అసలుకి. బయటకు వచ్చిన అయితే క్రౌడ్ అయితే మస్తు మంది ఉన్నారు. మేము చూసే రోజుకి సినిమా అయితే 150 కోట్లు కలెక్ట్ చేసింది. సో మేము అప్పుడే చూసుకున్నాం ఇన్స్టాగ్రామ్లో. సినిమా అయితే మస్తు కలెక్ట్ చేస్తుంది. చూడాలంటే చూసేయండి. ఎందుకంటే సినిమా అట్లా ఉన్నది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ రాదు ఇట్లాంటి సినిమాలు. మన థియేటర్ని చూడాలి. ఇలాంటి సినిమాలు మొబైల్ చూస్తే కిక్కే ఉండదు. ఓకేనా.